నీ ఆత్మ సంబంధమైన సంపూర్ణతను గమనించి అప్పుడు నీకు వాగ్దానం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, నువ్వు ఉద్యోగంలో వెళ్ళినప్పుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. కుటుంబంలో ఒక భార్యగా నీ పాత్రను గమనిస్తూ ఉంటాడు. భర్తగా నీ పాత్రను గమనిస్తూ ఉంటాడు. వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారవేత్తగా నిన్ను గమనిస్తుంటాడు. నువ్వు ఆటో డ్రైవ్ చేస్తున్నప్పుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. మందిరానికి వచ్చినప్పుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు లేనప్పుడు ఒంటరిగా కాలేజీకి వెళ్ళినప్పుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు లేనప్పుడు ఒంటరిగా నీ బెడ్రూమ్లో ఉన్నప్పుడు నిన్ను గమనిస్తాడు. ప్రతి నిత్యము ప్రతి కోణంలో మనల్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు. అందుకని దావీదు అంటాడు, నేను ఆకాశానికి ఎక్కినా అక్కడ నువ్వున్నావు, భూమి యొక్క దిగంతముల వరకు వెళ్ళినా అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు. సహోదరి సహోదరుడా, నీ తల్లి నిన్ను చూడకపోయినా, నీ తండ్రి నిన్ను చూడకపోయినా, నీ స్నేహితులు, నీ భర్త, నీ భార్య నిన్ను చూడకపోయినా 24 hours రౌండ్ ద క్లాక్ దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. చూడండి, యోసేపు తాను ఐగుప్తులో ఒక ప్రైమ్ మినిస్టర్ కావటానికి కారణం దేవుడు 13 సంవత్సరాలు ఆయనను గమనించినాడు. హల్లెలూయా. 13 సంవత్సరాలు దేవుడు ఆయనను గమనించినాడు. తన తండ్రితో ఉన్నప్పుడు తాను కుమారుని యొక్క పాత్ర ఎట్లా వహించినాడు గమనించినాడు. చివరికి అన్నదమ్ముళ్ళల్లో చిన్నవాడు యోసేపు. తండ్రి అన్నాడు, అన్నలంతా కూడా అడవిలో అరణ్యంలో గొర్రెలను మేపుతున్నారు బిడ్డ, వాళ్ళకు వెళ్ళి భోజనం తీసుకొని వెళ్ళమన్నప్పుడు నేనెందుకు వెళ్ళాలా అని అనలే. కానీ అన్నలకి భోజనం తీసుకొని వెళ్ళటానికి యోసేపు వెళ్ళినాడు. ఎప్పుడైతే అన్నలు యోసేపుని చూసి, కలలు కనేవాడు వచ్చినాడు, మన మీద వీడు ఆధిపత్యం వహిస్తాడట, మనం వీనికి దాసులం కావాలట, వీడిని చంపి బావిలో పడేస్తే వీని కలలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయో చూద్దాంలే అని యోసేపు రాగానే యోసేపును కొట్టి బావిలో పడేసినారు. చూడండి, చిన్న వయస్సులో ఉన్న యోసేపు నీళ్లు లేని బావిలో పడ్డాడు. చివరికి మరలా అన్నలు ఆ బావిలో నుంచి లేపి ఐగుప్తులకు అమ్మేసినారు. బావిలో పడ్డప్పుడు దేవుడు చూసినాడు. చప్పట్లు కొట్టాలా. బావిలో నుంచి యోసేపును లేపినప్పుడు దేవుడు చూసినాడు. ఓ రామా లకాందానా మషకాలా దియానా. అయితే ఐగుప్తులకి అమ్మేసిన తర్వాత వారు ఏమనుకున్నారంటే, ఇక యోసేపు చాప్టర్ అయిపోయింది. చప్పట్లు కొట్టాలా. యోసేపు చాప్టర్ అయిపోయింది, ఇక యోసేపు కలల చాప్టర్ అయిపోయింది అని యోసేపు చాప్టర్ క్లోజ్ చేసినారేమో అని ఐగుప్తులకి అమ్మేసినారు. కానీ వాళ్ళ దృష్టిలో యోసేపు యొక్క చాప్టర్ క్లోజ్ కాలేదు, కానీ క్లోజ్ అయిందేమో, కానీ దేవుని దృష్టిలో చాప్టర్ ప్రారంభమైంది. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే కానానులో తాను గ్లోబల్ విజన్ కలిగి ఉన్నాడు. కానానులో తండ్రి దగ్గర ఉన్నప్పుడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండే ఒక దర్శనాన్ని, ఒక కలను కన్నాడు యోసేపు తండ్రి దగ్గర. అది నెరవేరాలి అంటే కానానులోనే ఉంటే ఆ దర్శనము నెరవేరదు. ఎందుకంటే కానానులో ఉండవలసిన యాక్సెస్ లేదు. కానానులో ఆ దర్శన నెరవేర్పు జరగదు. అది నెరవేరాలి అంటే సూపర్ పవర్స్ అగ్రరాజ్యంలోనికి వెళ్ళాలా. చప్పట్లు కొట్టాలా. ఎందుకు పల్లెటూరులో నుంచి అమెరికాకు వెళ్ళిపోవాలని ఆశపడతారు? పల్లెటూరులో నుంచి యూకేకి వెళ్ళిపోవాలని ఆశపడతారు కొంతమంది. పల్లెటూరులో ఉంటే ఇక పల్లెటూరు వాతావరణంలో
ఎదిగి ఎదగని మనస్సుతోనే ఉండిపోవాలా. అమాయకత్వం, బస్ ఫెసిలిటీస్ ఉండవు. అక్కడ ఉండవలసిన పల్లెటూరికి పరిమితముగా ఉండిపోవాలి ఒక వ్యక్తి. ఇక తనకి మంచి జ్ఞానం ఉన్నా, మంచి తలాంతులున్నా, మంచి మంచి వరములున్నా, ఆ వరములన్నీ ఆ పల్లెటూరులో ఉన్నంత కాలం ఆ పల్లెటూరికి మాత్రమే స్థిరపడిపోతాయి. కానీ ఆ పల్లెటూరులో ఉన్న వ్యక్తి ఎందుకు అమెరికాకి పోవాలనుకుంటాడు, ఎందుకు యూకేకి పోవాలనుకుంటాడు, ఎందుకు బెంగళూరుకి వెళ్ళాలి, ఎందుకు హైదరాబాద్కి వెళ్ళాలి, ఎందుకు ముంబై వెళ్ళాలి, ఎందుకు చెన్నై వెళ్ళాలి అనుకుంటాడంటే, తాను ఇంక గొప్పవాడు కావాలి, తన ఆశయాలు తీరాలి, తన కోరికలు నెరవేరాలి, తన దర్శనం ఎన్లార్జ్ కావాలి అని ఆశతోని వెళ్ళేవారు వెళ్తారు, ఉండిపోయేవారు ఉండిపోతారు. ఒకటే స్కూల్లో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, పల్లెటూరులో చదువుకుంటున్నారు. ఒక వ్యక్తి ఏమో తన దర్శనాన్ని నెరవేరాలి, కలలు నెరవేరాలని ఒక పట్టణానికి వెళ్ళిపోయినాడు. కానీ ఇంకొక స్టూడెంట్ అదే పల్లెటూరులో ఉన్నాడు. అంటే పల్లెటూరుని తక్కువ అంచనా వేయటలే ఇక్కడ యోసేపు గురించి చెప్పే సందర్భంలో నేను చెప్తున్నాను. అయితే 10 సంవత్సరాల తర్వాత ఆ పట్టణానికి వెళ్ళిన వ్యక్తి వచ్చినాడు. పల్లెటూరులో ఉన్న వ్యక్తిని చూస్తే చాలా చాలా తేడా కనబడుతుంది. ఎందుకంటే ఆ పల్లెటూరులో ఉన్న వాతావరణానికి ఆయన సెట్ అయిపోయినాడు. రెండోదిగా పట్టణానికి వెళ్ళి దేశ విదేశాలు వెళ్ళి అగ్రరాజ్యంలోకి వెళ్ళిపోయి తాను ఎంతో పొందుకున్నాడు. ఒక సహోదరుడు ఏం చేస్తున్నాడంటే, ఒక కుక్కను పెంచుకుంటూ దానిని ఒక చిన్న గూడులో వేసేసి, అంటే గూడు అంటే ఒక కేజీలో వేసేసి, అది చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ చిన్న జాలి చిన్న అది సరిపోయింది. అది పెరుగుతూ ఉన్నప్పుడు తాను ఏం చేయాలంటే ఆ కుక్కని పెద్ద దాంట్లో వేయాలి. ఇంకా పెరుగుతూ ఉంటే దాన్ని బయట వదిలిపెట్టేసాడు. కానీ ఆ వ్యక్తి ఏం చేసినాడంటే, ఆ కుక్క పెరుగుతున్నది కానీ ఆ యొక్క జాలి మాత్రం పెరగటలే. కుక్క పెరుగుతున్నది కానీ ఆ కుక్క ఉంటున్న రూము పెరగటలే. చివరికి ఆ కుక్క పెరిగింది, అది ఒక గూని కుక్కలాగా మారిపోయింది. ఇట్లనే అయిపోయింది. ఎందుకంటే తను పెరుగుతున్నప్పుడు ఆ స్థలాన్ని మార్చాలా. ఎవరు? ఆ అధికారి. మార్చకపోవటం బట్టి ఆ కుక్క కాళ్ళు బెండ్ అయిపోయినాయి, 2 కాళ్ళు ఇట్లా బెండ్ అయిపోయి ఇట్లా ఉండిపోయింది. అది దానికి కారణం ఎవరు అంటే దాన్ని పెంచుతున్న వ్యక్తి. అదేవిధంగా మన జీవితంలో కూడా గొప్ప దర్శనాలు దేవుడు మనకి ఇచ్చినాడు. చప్పట్లు కొట్టాలి. దేవునికి పక్షపాతం లేదు. దేవునికి అందరూ ఒకటే. ఇక్కడ ఉన్న దైవజనుడు ఒకటే, మీరొకటే, పల్లెటూరులో ఉన్నవారు ఒకటే, పట్టణంలో ఉన్నవారు ఒకటే. అందరంటే దేవునికి ఇష్టం. అందరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అందరూ గొప్పవారు కావాలన్నది దేవుని ఉద్దేశం. చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టాలి. అందుకనే దేవుడు గర్భంలో రూపింపబడక మునుపే నిన్ను దీవించి ఆశీర్వదించిన, జగత్ పునాది వేయబడక మునుపే, నీకు రూపు లేనప్పుడే దేవుడు నిన్ను అన్ని కోణాలలో ఆశీర్వదించి దీవించినాడు. మనం బహుగా ఫలించటం వలన తండ్రికి మహిమ. మనం అంచెలంచెలుగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాల, దేవుని మహిమ. మనం పేదరికంలో ఉండటం, దారిద్రతలో ఉండటం, శాపం అనే దుప్పటి క్రింద ఉండటం దేవుని చిత్తం కాదు. మనం అంచెలుగా ఎదుగుతూ గొప్పవారం కావాలి. హల్లెలూయా. ఈ మందిరము 3తో ప్రారంభించబడ్డది, చిన్న మందిరం. ఆ సమయంలో చాలు ప్రభువా ఈ 3, చాలు ప్రభువా 20 మంది, చాలు ప్రభువా 60 మంది అని ఒకవేళ నేను అనుకొని ఉంటే, ఈరోజు నేను ఆ చిన్న మందిరంలో ఆ 60 మందితోని ఉండేవాడిని. కానీ
నా అంతరంగంలో ఒక ఆశ. నువ్వు శక్తి కలిగిన దేవుడు, చప్పట్లు కొట్టాలా. నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు, చప్పట్లు కొట్టాలా. నీకు లొకేషన్ ప్రాబ్లం లేదు, ఎక్కడ ఉన్నా ఒక వ్యక్తిని ప్రపంచానికి చూయిస్తావు. అది నా విశ్వాసం. హల్లెలూయా. నేను పల్లెటూరు